హాయ్ హలో వెల్కమ్ టు పిక్ టీవీ. నేను మీ గౌతమ్. ముఖ్యంగా బోరబండలో జరిగిన ఒక దారుణమైన ఘటన గురించి ఒక్కసారి మనమైతే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని చిన్న పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు అన్నవాళ్ళు బాధ్యత తీసుకోవడం అన్నది పక్కన పెడితే ఎలా వదిలించుకోవాలి, వాళ్ళని ఏ హాస్టల్స్లోనో లేకపోతే ఏ హోముల్లోనో పెట్టడం కాకుండా చంపేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సేమ్ దీనికి సంబంధించిన ఇన్సిడెంటే బోరబండలో చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి అనారోగ్య బాధతోనే ఉన్నారు అని చెప్పి కన్న తండ్రి చాలా అమానుషంగా చంపేసిన ఘటన. సో దీని గురించి మాట్లాడుతుంది వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. రైట్, మామూలుగా మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలు పుట్టిన ఈ మధ్య అంటే మొన్నటి వరకు తల్లిదండ్రులు ఎంత బాగా సాకేవాళ్ళు, పిల్లల్ని ఎలా ఉన్నా పర్వాలేదు, నా పిల్లలే కదా, నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు, ఇంకెవరు అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, కుటుంబంలో కొంతమంది కావచ్చు, వదిలేస్తూ ఉంటారు. ఆ పిల్లాడిని వదిలేమని చెప్పిన తల్లి లేదా తండ్రి అన్నవాళ్ళు మేము కేర్ తీసుకోగలము, మా బిడ్డ మా నుంచి వచ్చింది అని చెప్పి ఉన్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, మీకు గుర్తుంటుంటే ఒక ఘటన, పిల్లలు రాణించలేరు, ఇప్పుడున్న హై టెక్నాలజీలోని రన్నింగ్ టెక్నాలజీలో పిల్లలు రాణించలేరని తండ్రి చంపేశాడు. ఇక్కడేమో ఆరోగ్యంగా లేడు అని చెప్పి ఇక్కడ చంపేశారు. అంటే పిల్లలు ఈ విధంగా ఉంటుంటే తల్లిదండ్రుల ప్రవర్తన చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా? అసలు ముందు వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటేనండి, పెళ్లి పరమార్థం పిల్లలే అని అనుకోకూడదు. పిల్లలు కన్నాక పెంచలేము అనుకుంటే కనకండి. ఇప్పుడు ఒక కొడుకుని కన్నారు, మళ్ళీ ఇంకో కొడుకు జోలికి వెళ్ళటం ఎందుకు? కన్నాక మళ్ళీ మేము భరించలేమని చెప్పి, అనారోగ్యం అని చెప్పి తండ్రి ఆ రకంగా చేయటం ఎందుకు? చాలా అన్యాయం కదా అది. ఇప్పుడు వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఏమైనా కనమని, పిల్లలు అడగరు. మనకి ఇష్టమై పిల్లలు కావాలి, లేకపోతే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే అది దేవుడు ఏదో తప్పు. ఇవన్నీ మూఢనమ్మకాల నుంచి బయటపడాలి ఒకటి. రెండోది, ఇప్పుడు అతనికి 35 ఏళ్ళ మహమ్మద్ అక్బర్ బండ్లగూడలో ఉంటారు. ఆవిడ పేరు సనా బేగం. ఆయనేమో కూరగాయల వ్యాపారం చేస్తాడు, బండి మీద కూరగాయలు పట్టుకెళ్ళి అమ్ముతాడు. ఆవిడేమో నీలోఫర్లో కేర్ టేకర్గా ఉన్నారు. సో పెద్ద కొడుక్కి 7 ఏళ్ళు, రెండో కొడుక్కి 3 ఏళ్ళు. ఇతను చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆవిడ విధులకి వెళ్ళి ఉండొచ్చు. ఆ టైంలో దిండుతోటి మొహం మీద ఇది చేసి చంపేశాడు. చంపేసి ఒక సంచిలో కుక్కేసి తీసుకెళ్ళి ఒక మూసీ నదిలో విసిరేశాడు. అంటే ఎందుకని ఇంత మానవత్వం లేకుండా అయిపోతున్నారు? అంటే వీళ్ళు కన్న పిల్లల్ని ఇలా చేస్తే ఇంకా బయట వాళ్ళని ఎలా చేస్తారు వీళ్ళు? అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిన్న మీరు చూశారు, ఒక ఆవిడ కూతుర్ని చంపేసింది. ఎందుకని? తన ఆనందానికి అడ్డొస్తోంది, ప్రియుడితోటి తిరగటానికి వీలవట్లేదని. ఈ మధ్యకాలంలో మేము ఇలాగే ఎక్కువ చూసాం. ఆ మధ్యన భర్త మీద కోపంతో 3 పిల్లల్ని ఒక ఆవిడ చంపేసింది. ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. మనకే చాలా బాధ అనిపించింది. దయచేసి పిల్లల్ని కనకండి. మీకు వద్దనుకుంటే, మీకు ఆనందమే ముఖ్యం అనుకుంటే అసలు పిల్లల జోలికి ఎందుకు వెళ్తున్నారు మీరు? పిల్లలు కనద్దు, అవసరం లేదు. ఇప్పుడు ఇలాగ వాళ్ళని కని వాళ్ళని చంపేసి మీరు జైళ్ళల్లో మగ్గి ఏం చెప్తున్నారు మీరందరూ సమాజానికి? ఏమంటారు, సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? అది మనకు అర్థం కావట్లా. అంటే మనిషికి చావే ఒకటే పరిష్కారమా, లేదు చంపేయటం ఒకటే పరిష్కారమా? అది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఒక్క తల్లిదండ్రులే కాదండి, ఈ మధ్యకాలంలో అసలు ఎవరు పడితే వాళ్ళు ఏంటో అక్రమ సంబంధాలు, లేకపోతే పిల్లలకి సరిగా లేకపోతే చంపేయటాలు, లేదు భర్త మీద కోపం వస్తే భార్య పిల్లల్ని చంపేస్తుంది, భార్య మీద కోపం వస్తే భర్త పిల్లల్ని చంపేస్తాడు. అదేంటది? ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. ఇదివరకు తల్లి తండ్రి ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళ కోపాలు, ఎస్పెషల్లీ తల్లి కోపం పిల్లల మీద చూపించేది. మొగుడి మీద కోపం ఉందనుకోండి, అత్తగారి మీద కోపం ఉందనుకోండి, దెబ్బ బాధేసేవాళ్ళు. అంటే వీళ్ళు బలయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ బలి ఎంతవరకు వచ్చిందంటే పిల్లల్ని బలి ఇవ్వడానికి వచ్చింది. కొట్టడం వరకు పోయి ఇంకా బలి ఇచ్చేస్తున్నారు, అంటే చంపేస్తున్నారు. అంటే ఇది మానసిక జాడ్యత. ఇప్పుడు అతను ఆలోచించుకోవాలి. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు, కూరగాయల వ్యాపారం బాగానే ఉంటుంది, అదేమి తక్కువ డబ్బులు రావు. అదే దానికి ఒక టైమింగ్స్ ఉంటాయి కాబట్టి పంచుకోవాలి. మనకు పిల్లలకి అనారోగ్యం ఉంటే మనం ఆలోచించుకోవాలి, ఏ రకంగా పిల్లల్ని మనం చూసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆవిడ నీలోఫర్ అంటున్నారు, చక్కగా పిల్లడికి వైద్యం కూడా అందించవచ్చు. తర్వాత ఇలాంటి పిల్లలకి ఏమైనా సౌకర్యాలు ఉంటాయా, లేదు వేరే చోట ఎక్కడైనా జాయిన్ చేయొచ్చా, మీరు అన్నట్టుగా ఏదైనా హోమ్స్లో పెట్టచ్చా, మీకు వద్దకపోతే ఎక్కడైనా పెట్టే అవకాశం ఉందా, ప్రభుత్వానికి లేఖ రాయొచ్చు.
ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవచ్చండి. ఇప్పుడు ముస్లిమ్స్ మత పెద్దలు ఉంటారు కదా, మసీదులు దర్గాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే మీరు కనుక గమనించారంటే ఈ దిగువ మధ్య తరగతి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కండమే ఒక ప్రాధాన్యత అంశం అని వాళ్ళు అనుకుంటారు. సరే, మనం ఇంత పెద్ద జాబులు చేస్తున్నా ఒకళ్ళని ఇద్దరిని కనడానికే భయపడుతున్న పరిస్థితి ఉంది మనకి. ఇప్పుడు దాన్ని మనం కమెంట్ చేయలేము. ఎందుకంటే మాకు మా ఇదేంటి మా మతంలో అలా ఉంది అంటారు. సరే, మీ మతంలో ఉన్నప్పుడు పెంచండి, లేదు ఈ పెద్దలు కలగజేసుకుని దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వండి. పిల్లల్ని కొంచెం వాళ్ళని పెంచే విధానం నేర్పించండి. ఇప్పుడు మీరు మత ప్రబోధాలు ఎలా చేస్తున్నారో పిల్లల పెంపకానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి. లేదు ఏమైనా ఒక హోమ్స్ లాగా ఏర్పాటు చేయండి ఇలాంటి పిల్లల్ని పెంచడానికి. ఎందుకంటే పిల్లల్ని కనాలి, వాళ్ళు స్టెరిలైజ్ చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళల్లో. సో ఇప్పుడు చదువుకున్న ముస్లిమ్స్ చాలామంది ఇద్దరితో ఆపేస్తున్నారు చెప్పాలంటే. వాళ్ళు పిల్లలే పరమావధన అనుకోవట్లేదు, ఇద్దరు చాలు, మనం ఇంతకంటే పెంచలేమనుకుంటున్నారు. కాబట్టి మతపరమైన అంశాలు మనం చర్చించం, కానీ ఇలా పిల్లల్ని చంపటం మాత్రం తప్పని నేను అంటానండి. దీని మీద వాళ్ళ మత పెద్దలు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎవరైతే ఆర్థికంగా కష్టపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే కొంచెం హెల్ప్ చేయాలి. అందుకని ఇంకొకటి మేడం, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోని తల్లి కానీ తండ్రి కానీ నేను విన్న మాటలు ఏంటంటే మానసికంగా కృంగిపోతూ ఉంటారు పేరెంట్స్. అంటే పిల్లలు ఇలా ఉన్నారు, ఎదగడం అన్నది ఆగిపోవడం కావచ్చు, బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోవడం కావచ్చు, ఫిజికల్లీ డిజాబిలిటీ కావచ్చు. సో చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీ నుంచి కొంతమంది రాకుండా ఉంటారు. సో ఇదంతా కూడా తీసుకోలేక ఫిజికల్లీ మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఇలాంటి చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు అటు సమాజం కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఇలాంటి కుటుంబాల నుంచి ఉన్న పిల్లల పట్ల? అది ఎవరు ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు నేను అనకూడదు అని నేను చెప్పగలను, కానీ నాకు నేను అనుకోవాలి. కానీ నేను వెళ్ళి పక్కవాడికి ఎందుకండి అట్లా మీరు అంటున్నారు అని అంటే వాళ్ళు నా మీద దెబ్బలాటకు వస్తారు. కాబట్టి ఈ సమస్యలకి సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు. మనం ధైర్యంగా ఉండాలి మానసికంగా. సరే, నా కొడుకు ఇలా పుట్టాడు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు ఇలాగే అని అనుకోమనండి. ఆ దేవుడు చెప్పాడు కాబట్టి నేను నా పిల్లాడిని బాగా చూసుకుంటాను, ఇది నా బాధ్యత అనుకోవాలి. అంతేగాని నేను పెంచలేను, నేను చంపేస్తాను అంటే సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు చంపి ఏం సాధించారు? ఆయన వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఆ పిల్లాడిని నా తల్లే చూసుకోవాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కష్టాలన్నీ ఆవువ్యాసంలాగా ఆడవాళ్ళ మీదకే వస్తాయి. బాధ్యత అనేది ఆడదాని మీదే పడుతుంది. కాబట్టి నష్టపోయేది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు కూడా ఆలోచించుకోండి, కనడానికి ఎంతమందిని కనాలి, ఎంతమందిని కనద్దు అనేది యాక్చువల్గా ఆడవాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్గా మారాలండి. అలాంటి చట్టాలు రావాలి. అంతేగాని మగాడు చెప్పాడు కాబట్టి కనాలి. మీకు ఆడవాళ్ళ ప్రమేయం లేదంటారా? అంటే మగవాడు కనమని చెప్తే కనుక కంటది, నాకు వద్దు అని చెప్పే ఆ రైట్స్ కూడా లేవు. కొన్ని కుటుంబాల్లో లేవండి, నేను చూశాను. మీకు గుర్తుందా, ఇటీవలి కాలంలో ఆవిడ కుటుంబ నియంత్రణ చేసుకుంటానంటే నాకు తెలిసిన వాళ్ళ కుటుంబం, మా ఇంట్లో పనిచేసే వాళ్ళ చుట్టాలన్నమాట, చాలా పెద్ద ఇష్యూ అయ్యి అమ్మాయిని చంపడానికి వచ్చాడు అతను. ఆవిడ చేయించుకుంటాను, నా వల్ల కాదు, ఇంకా నేను పిల్లల్ని కనలేనంటే ఆవిడ అట్లా. నాకు ఒక ఆటో డ్రైవర్ వచ్చేవాడు, అతను ముస్లిం అనమాట. మేడం, నాకు 4 పిల్లలండి, మా ఆవిడకి హెల్త్ బాగలేదు, లేకపోతే అసలు ఎంతమంది పిల్లలైనా కనాలని నా కోరిక. అంటే నేను అనేది మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. లేకపోతే కంటాట్ అంటే వాళ్ళకి ఖురాన్లో అలా చెప్పారట. మనం ఇంకేం చెప్తాం వాళ్ళకి? ఇప్పుడు నేను ఏదైనా అన్నాను అనుకోండి, అది మతపరంగా నేనేదో అన్నట్టుగా అవుతుంది. అందుకని ఇలాంటివన్నీ కూడా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలు ఆడ మగ భార్యాభర్త నిర్ణయించుకోవాలి. తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఒకళ్ళు బాగా లేకుండా పుట్టినప్పుడు రెండో బిడ్డకి వెళ్ళకూడదండి. అది కూడా చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు ఈ తప్పులు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు ఈ తప్పులు. కాకపోతే చంపడాలనేవి మనం ఎక్కువ ఆర్థిక స్తోమత లేని వాళ్ళ దగ్గర ఎక్కువ చూస్తున్నాం మనం. ఇది మారాలి. For more videos like this, subscribe Big TV channel.